అందరి సహకారంతో యూనియన్ బలోపేతానికి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ వాల్తేరు డివిజనల్ కోఆర్డినేటర్ ఎస్ఎన్ఎల్ కోటేశ్వరరావు తెలిపారు. శ్రామిక కాంగ్రెస్ వాల్తేరు డివిజనల్ కోఆర్డినేటర్ ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యూనియన్ నేతలు కోటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంతరం కార్మికులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ అగ్రనేతలు తనపై ఉంచిన నమ్మకం వమ్ము కాకుండా పనిచేస్తానని చెప్పారు. డివిజనల్ కోఆర్డినేటర్గా తనకు బాధ్యతలు అప్పగించిన యూనియన్ కేంద్ర కార్యవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ కష్టం వచ్చినా కార్మికులకు అండగా ఉంటానని కోటేశ్వరరావు భరోసా ఇచ్చారు. నేను ఎన్ఎస్ఎల్ కోటేశ్వరరావుని సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా సిఎన్డబ్ల్యూ డిపార్ట్మెంట్లో వివిధ హోదాల్లో పదవులు చేపట్టి మరి క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏకతాటిగా నడిపించి మరి వారిచ్చే బలంతో వారిచ్చిన మద్దతుతోటి నాకు ఈవేళ శ్రామిక కాంగ్రెస్ నాయకత్వం శ్రీ ఆర్జీ రావు గారు జనరల్ సెక్రటరీ ఈస్ట్ కోస్ట్ శ్రామిక్ కాంగ్రెస్ వారు డివిజనల్ కోఆర్డినేటర్గా నన్ను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈవేళ మరి కోఆర్డినేటర్ మీడియా కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస్ గారు, మరి ఈశ్వరరావు గారు ఆఫీస్ బేరర్ వైస్ ప్రెసిడెంట్, మరియు సతీష్ బాబు గారు, సత్యనారాయణ గారు ఎస్ఎస్సీని కూడా మరి కార్మికులందరూ కూడా కలిసి ఇవాళ ఈ సన్మానానికి నన్ను ఆహ్వానించడం చాలా గర్వించదగ్గ విషయం.